అందరికీ నమస్కారం. ఈరోజు కల్వాయి మండలంలో సర్పంచ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. కల్వాయి ఎంపీడీఓ ఆఫీస్లో నెక్స్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. పక్కనే ఉన్న మండల్ చేజర్ల మరియు అనంత్ సాగరం మండలం నుంచి కూడా ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు రకరకాలుగా టాపిక్స్ మీద డిస్కషన్ జరిగింది. ఒకటి హౌసింగ్, రెండోది ఎంజీఎన్ఆర్ఈజీఎస్, మూడోది రెవెన్యూ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ కల్వాయి ప్రాంతంలో కొంచెం నెల్లూరు నుంచి దూరంగా ఉన్న వరకు వల్ల కొంత ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, కొంత ల్యాండ్ లిటిగేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారికి, తర్వాత సర్వేయర్ గారికి ఎంతవరకు సాధ్యం ఉంది దీన్ని సాల్వ్ చేయాలి, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 22 జనవరి 45 డేస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మార్చి నెలలో మళ్ళీ కల్వాయిలో వస్తాను. ఈరోజు నా దృష్టికి ఏమేం గ్రీవెన్సెస్ వచ్చినాయి, దీని మీద పూర్తిగా ఏం యాక్షన్ తీసుకుంటారు అది కూడా మార్చ్ నెలలో టైం బౌండ్గా మళ్ళీ అడగడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు మనకి జల్ జీవన్ మిషన్ కింద ఎఫ్టీకే కిట్స్ అంటే ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్టీకే కిట్స్ కూడా 2-3 చోట వెళ్ళి ఆ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కానీ ఐరన్ కానీ సమస్య ఏం లేదు, అది ఒక మంచి వార్త. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇక్కడ 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఒక గర్ల్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్లో ఉన్నాము. ప్రభుత్వం తరఫున ఇక్కడ రిపేర్స్ తీసుకోవడం జరిగింది. టాయిలెట్స్ కానీ మెస్ ఏరియా కానీ బాగా క్లీన్గానే ఉంది, అటువంటి ప్రాబ్లం లేదు. పిల్లల్ని కొంచెం ఇంకా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ చదవడంలో మ్యాథ్స్లో కొంత వీక్ అనిపిస్తున్నాయి. కానీ డెఫినెట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి వాళ్ళకి ఎలా స్పెషల్ ఫోకస్ అంటే క్లాస్ తర్వాత ఎలా సెపరేట్గా కొంత ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవచ్చు ఆ ఆలోచనతో వాళ్ళని ఎలా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి దీని కింద ఫోకస్ పడుతుంది. ఇప్పుడు ఇంకా ఇన్స్పెక్షన్ నడుస్తున్నాయి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి, తర్వాత ఇంకా కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.